ఎందుకంటే ఒకటి పిల్లల కోసం రిస్ట్రిక్ట్ చేసుకోకండి అని చెప్పడం. వాస్తవంగా ఇప్పటికి కూడా లేబర్ లో కంటూనే ఉన్నారు పిల్లల్ని, అక్కడ వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసుకోవట్లా. అంటే మాకు రాజకీయ పోటీకి అనర్హులు అయిపోతామేమో, నిజంగా కండం మానేస్తారా, తగ్గిస్తారా? అంటే రాజకీయ నాయకులు కంటం మానేశారు కదా. రాజకీయ నాయకులు అయితే రిస్ట్రిక్ట్ చేసుకున్నారు చాలా వరకు, రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు. ఇంకొకటి అసలు అది రాజకీయ పర్పస్ అనే కంటే కూడా సమాజంలో మార్పు. ఆ విషయంలో చంద్రబాబు మంచి పనే చేస్తున్నారు. అంటే వాస్తవంగా ఏ నాయకుడు పట్టించుకోరు ఇట్లాంటివి, అంటే సామాజిక అంశాన్ని పట్టించుకోరు. సామాజిక దృక్కోణంలో మంచి కాన్సెప్ట్ అది, ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఆయన అన్నాడు అంటే చర్చకు వస్తుంది కదా ఎందుకనేది. వాస్తవంగా భవిష్యత్ తరాలకి పెద్ద సమస్య కాబోతుంది. ఇప్పటికే మనం వృద్ధాశ్రమాల వైపుకి డే కేర్ సెంటర్ల వైపుకి వెళ్ళిపోతున్నటువంటి రోజులు. ఇక దాని నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి సజెషన్ మంచిదే, ఆలోచన చర్చ తీసుకురావడానికి పనికొచ్చే అంశం. అధికార పార్టీకి ఏమైనా ఊహించని శాఖ ఈ పింఛన్ వయసు తగ్గించడం, పింఛన్ పెంచడం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నారు 4,000 పెంచడానికి రేపో మాపో అనుకున్న టైంలో ముందుగా ఈయన ఏమన్నా ఒక జలక్ ఇచ్చాడా? ఇప్పుడు ఒకసారి వాళ్ళు తర్జన పడాల్సిన పరిస్థితి. ఖచ్చితంగా ముందుగా ఈయన అనౌన్స్ చేయడం వల్ల ఇప్పుడు అంతకంటే ఎక్కువ చేయాల్సి వస్తుంది, ఒత్తిడి వచ్చినట్టు అవుతుంది. అంతే కదా. కాకపోతే ఆయన అదే అంటాడా చూడాలి. ఎందుకంటే ఒకవేళ ఆయన 4,000 అనుకుని ఉంటే దశల వారీగా చేస్తాడు జగన్ అయితే. ఈయన ఎగ్జామ్ ఇస్తానంటున్నాడు కాబట్టి అదొకటి ఉంటది కదా, ఆ కోణంలో నుంచి నడుస్తుంది. అంటే ఇది ఎంతవరకు వర్కౌట్ అది అనే సాధ్యాలు పరిశీలించి ఒక లెక్క ఏమన్నా రిలీజ్ చేస్తారు? మన బడ్జెట్ ఎంత ఉంది, ఇంత చేస్తే ఇంత భారం పడుతుంది, ఈ లెక్క ఏమన్నా వైసీపీ తీసుకొస్తారు? అట్లాంటివి చేసిందంటే కనుక వైసీపీకి అదో పెద్ద ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. నాకు తెలిసి ఎవడో కూడా ఇవ్వలేను అని చెప్పడం వేరు, ఈ కారణాల వల్ల ఇవ్వలేను అని ఇంతకుముందు చంద్రబాబు చెప్పేవాడు. ఏది ఉచిత విద్యుత్ ఎట్టెట్ట చేస్తే ఎట్టెట్ట అని చెప్పేసి, ఉచిత విద్యుత్ ఇస్తా